మేము 12కి మొక్కలేసుకొని వచ్చినాం సార్ గండ్లకుంట నుంచి. ఇంతవరకు దిగుమతి కాలేదు. మేము లోపల పెట్టుకున్నా అని అంటాడు. మీ ఇష్టం ఉంటే పెట్టు లేకపోతే లేదు అని అంటాడు. అవతలకి వెళ్ళని రైతులను ఇబ్బంది పెడతాం సార్. లోపల ఉన్నాం. ఇక మేము యువతలనే ఉన్నాం సార్. నైట్ మొత్తం దోమలు అవి కట్ట అంటే వచ్చి ఇన్నే ఉన్నాం సార్. ఎన్ని రోజుల సంది అయింది ఇక్కడ పెట్టబట్టి? నిన్న 12కి వచ్చినాం సార్. నిన్న 12కి వచ్చి ఇంతవరకు దిగుమతి కాలే. ఇక్కడనే పట్టుకున్నాం. దోమలు అవి కట్ట అంటే ఇక్కడనే బయట పండుకున్నాం. చీకట్నే పండుకున్నాం సార్. దుబ్బలు సుమారుగా ఎన్ని ట్రాక్టర్లు తెచ్చిరా? దగ్గర 50 ఉన్నాయి సార్. ఏంటి మొత్తం ఏంటి? మొక్కలే సార్ మొత్తం. అదే మొత్తం కింటకు 4,000 ఇస్తా అన్నాడు కదా. 4,000 కాదు, ఏం లేదు. అలా పోయినాక అంతా దోపిడే సార్. 400 కాంటకు 400, 500 తీసుకుంటాను సార్. కోత కోస్తాను అంతా దోపిడే సార్ మొత్తం. మరి ఏంది, ఏ ఊరు నుంచి వచ్చిర్రు? మేము గండ్లకుంట నుంచి వచ్చాము. మహబూబాబాద్ జిల్లా పేదంగరం మండలం. ఎందుకు కొంటలేరట? ఏమో సార్, అది మేము పోతాం, మమ్మల్ని బయటికి నేర్తాను. తర్వాత గంట తర్వాత 2 గంటల తర్వాత అది ఇది అంటాను. ఇన్ఛార్జ్ అంటాడు. బాగా ఇబ్బందులు పెడతారా? చాలా ఇబ్బంది పెడతాను. తిండి తిప్పలు ఏమన్నా చేసిరా? ఏది లేదు. నిన్న 12కి వచ్చి ఇంతవరకు లేదు. తిండి లేదు, ఏమి లేదు. మళ్ళీ ఊరియాకి ఇబ్బంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఊరి ఇచ్చేది. ఇప్పుడు ఊరియాకి చుట్టూ ఇబ్బంది. లైన్లు కట్టి ఇబ్బంది పడేది. చెప్పులు అవి పెట్టి ఇవ్వలే. దేవుడు రైతుల మేలు అందరినీ మేల్కున్నది కేసీఆరే. ఎస్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ దండగా రైతులను అందరినీ ఇబ్బంది పెడతాను, తొక్కిసి పెడతాను అంతే.